బాబు ఆ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం కథ? ఏంది వాడి స్ట్రాటజీ? ఆ, పవన్ వాలంటీర్ కళ్యాణ్ మీద దుమ్ము ఎందుకు రేపు. పడ్డాడు? ఆ? వాలంటీర్ మీద ఎందుకు పడ్డాడు అంట? అవును, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు కదా. అవును. వాడి దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎట్టుంది? ఆ, ఏ ఉంటే బయట పెట్టమను. పెడతాడు కదా. ఈరోజు డీజీపీకి ఎత్తుకుపోయి వాళ్ళు ఇది కూడా ఇచ్చారు కదా. ఏంది వాలంటీర్లు ఒక 30,000 మందిని తీసుకుపోయి ఎక్కడో అమ్మేశారా? ఉమ్, ఆ? అవును. ఎంత కామెడీగా ఉంది ఇది. ఉమ్, ఎంత కామెడీగా ఉంది అంటే నువ్వు నమ్ముతున్నావు దాన్ని? ఎవరు? నువ్వు. ఇంటెలిజెన్సీ వర్గాలు చెప్పారని చెప్తుంటే నాకు. ఒరే ఇప్పుడు ఆయన సవాళ్ళు చెప్తారా నాయన? నేను మొన్న ఏమన్నాడు తెలుసా? ఆ? ఆహా, ఆ, ఇది ఇట్లాగే నాకు బోర్డర్లో ఏం జరుగుతుందో తెలుసు అని అన్నాడు. ఉమ్, 25వ ఆ, తేదీ 28వ ఆ, తేదీ మీటింగ్లో జనసేన మెంబర్ల మీటింగ్లో ఏమన్నాడంటే ఉమ్, నాకేం తెలుస్తుంది, నేనేమన్నా బోర్డర్కి పోయానా లేదా పాకిస్తాన్లో పోతే పాకిస్తాన్ మిలిటరీ ఏమన్నా నాకు చెవిలో చెప్పిందా, ఊరికే అలా అంటాం అన్నాడు. ఉమ్, ఉమ్, అట్టంటోడు ఆడికి మాట అనేది పెద్ద విషయం కాదు. ఉమ్, వాడికి ఏంటంటే సినిమాల్లో డైలాగులు వాడిని తిడుతూ ఉండే డైలాగ్ ఉంటుంది, వాడు ఒకడిని తిట్టే డైలాగ్ ఉంటుంది. ఈ రెండు డైలాగుల కాంబోలో వాడికి ఏదైనా ఒకటే. అంటే మాటకి ఉమ్. అంత చురుక్కుమంటది అనే అభిప్రాయంతో వస్తావు ఉండడు అతను. దండం పట్టింది కింద సౌండ్ వస్తుంది. ఆ, ఆ మాట చురుగ్గా ఉంటుంది. ఒక మాటకి మనం చురుక్కు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు నాకు చురుక్కు అనిపిస్తుంది. నువ్వు నేను సామాన్యును. ఆ. ఇప్పుడు వాడు అక్కడ అంటాడు ఎంత ఉమ్, పిచ్చోడు కాకపోతే వాళ్ళ ఆ అమ్మాయిని ఉమ్, లేపుకుపోయేటప్పుడు గన్ను తెచ్చి బిల్డప్ ఇచ్చినోడు వెంటనే ఇతర అమ్మాయిలకి రేపులు జరుగుతుంది అన్న సమయంలో వాడు అంటాడు 2 బెత్తం దెబ్బలు ఉమ్, కొట్టేస్తే పోతుంది రేపు చేసిన వాడు అంటాడు. అంటే ఏమన్నా ఉమ్, ఒక అర్థం పద్ధం ఉందా వాడికి? అది సినిమా సీనే, ఇది సినిమా సీనే. ఉమ్. అర్థమైందా? అర్థమైంది. అట్లాగే అనుకుంటున్నారు బయట జనం. ఇప్పుడు వాలంటీర్లు వెళ్తే వాడు పిచ్చోడు సార్, వాడు ఏ గంజాయి దాగో ఏ పౌడర్ తీసుకొని వచ్చి ఉంటాడు. వాడి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. నిహారిక అది ఇప్పుడు ఒక సబ్జెక్టు, ఆ తర్వాత మూడో భార్య అనేది ఒక సబ్జెక్టు, ఆమె విడాకులు తీసుకునే క్రమంలో ఉంది అని. దానికి కారణం నాలుగో భార్య సరే, నేను రుక్మిణి. నేను నేను ఒక మాట రుక్మిణి చెప్తా. అని ఎవరో ఉందంట కదా. కాదయ్యా, నేను ఒక ఆ, మాట చెప్పాను నీకా. ఉమ్, ఇప్పుడు నువ్వు నిజంగా వీడి దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఇంటెలిజెన్సీ వర్గాలు వీడికి చెప్పాయి అనేది ఉమ్. జనాలంతా నమ్ముతారా మామూలుగా? అంతేగా చెప్పేది. ఇప్పుడు దాకా నేను కూడా అదే చెప్పాను. ఎవరు నమ్మరు కదా. ఆ, కానీ ఆ. వీడికి ఎవరో లీక్ ఇచ్చారు. ఎవరిచ్చారు? సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళ? వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఆహా, ఈయనకున్న వాడి ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళే కదా అంటున్నారు బయట. అయ్యో, నేను కాదని నీ మాట. అయ్యో, అయ్యో రామ, ఆ, నీకు అసలు పాయింట్ అర్థం కాలేదే. చెప్పు. ఇప్పుడు వీడు మామూలుగా 60 సీట్ల కోసం అడిగాడు ఎవరిని? చంద్రబాబుని. నాకు 60 సీట్లు కావాలా, ఆ, ఆ, మొత్తం 60 70 అడుగున్నాడు. ఓకే. 60 సీట్లు నాకు కావాలా అన్నాడు. ఓకే. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా? ఆ, వీడిని ఎట్టయినా వీడి క్రేజ్ లేదు, ఆ, వీడి క్రేజ్ లేదు అనేది తగ్గించాలా మెయిన్. ఉమ్, ఉమ్. వీడికి అసలు క్రేజే లేదు, వీడు బొంద, వీడికి ఏముంది వీడు ఒక బఫూను అనుకోవాలా. బప్పులు అనుకోవాలి జనాలు. ఉమ్, ఉమ్, అవునా? మెయిన్ ఉమ్. ఏం చేశాడంటే లైస్ గా వీడికి ఒక హింట్ ఇచ్చాడు. ఏమని? మన దగ్గర చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, మన దగ్గర ఒక పెద్ద సీక్రెట్ ఉంది, ఆ, నేను అది వీటి మీద ఎంక్వైరీ చేశాను, సెంట్రల్ వైడ్ నేను కనుక్కున్నాను, ఉమ్, నా కెపాసిటీతో నేను కనుక్కొని వచ్చాను. ఉమ్, అది నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒంటరి మహిళలు దగ్గర దగ్గర 30,000 మంది ఇక్కడ నుంచి తీసుకుపోయి రెడ్ లైట్ ఏరియా అలాంటి వాటిల్లో అమ్మేస్తున్నారు. ఉమ్, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ చరిత్ర మొత్తం తెలుసు వీళ్ళకి, ఉమ్, వీళ్ళందరూ కనుక్కున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ప్లాను, ఎవరింట్లో ఏం జరుగుతున్నది మొత్తం తెలియడం కోసం వాలంటీర్లు పెట్టాడు. ఉమ్, ఈ విషయంలో నువ్వు లేవదీయి, అసలు ఇది చరిత్ర బయటకు దిగి, ఉమ్, నువ్వైతేనే చెప్తేనే వాళ్ళకి ఒక తోకాలినట్టు ఉంటుంది, నువ్వు మాట్లాడితేనే దీని టెంట్ తగిలిస్తుందని చెప్పని హింట్ ఇచ్చారు. ఉమ్, వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు. ఉమ్. ఆ స్క్రిప్ట్ యాజ్గా చదివేశాడు. చదివేశాడు. ఇప్పుడు జనాలు ఇప్పుడు ఏమంటున్నారు, ఉమ్, ఇప్పుడు క్రెడిట్ వచ్చినా వీడికి లాభం, రాకపోయినా వీడికి లాభం. పాడ అనేసాడు, నోటికి వచ్చింది. ఇది వీడి యాదవ అనేది వాడికి ప్రూఫ్ కావాలా. వాడేందంటే వాడు 2 కొత్త వ్యాపారం. అర్థమైందా?
వాడు వాడు వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా, ఒక జగన్మోహన్ రెడ్డి కానీ, ఒక ఈడు ఎవరు పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆ, చంద్రబాబు నాయుడు ఒక బఫూను, వీడిని ఆడిద్దాంలే మనం అనుకుంటారు. వీళ్ళే బఫూన్లు. ఎవరు? పవన్ కళ్యాణ్, బీజేపీ, జగన్, వీళ్ళంతా బఫూన్లు. వీళ్ళకి ఏం అర్థం కాదు. వాడు ఆడే గేమ్ వీళ్ళెవ్వరికి తెలియదు. మైండ్ గేమ్. ఇది ఒక పెద్ద జర్నలిస్ట్ చెప్పాడు నాకు. ఎవరు తెలుసా? డిస్కషన్ ఉన్నాక ఇట్లా అని పిచ్చోడుకున్నావు బాలు నాతో బాగా మాట్లాడతాడు ఆయన. పిచ్చోడుకున్నావు వీడిని ఎరుగుద్దం చేయాలా మెయిన్ వాడి టార్గెట్ అది. వీడిని మైనస్ లో పెట్టి వీడేందంటే ఇప్పుడు గాలిపటం ఎగురుతుంటే గాలిపటం ఎవరు పైన? చంద్రబాబు నాయుడు. దారం ఎవరు? వీడుండాలా. దారం వీడుండాలా, గాలిపటం వీళ్ళు ఉండాలా. అది వాళ్ళ ప్లాన్ అంట. ఓకే, ఇప్పుడు ఎవరు వర్కౌట్ అయినట్టు? ఈ స్కెచ్ ఎవరిది? ఎవరు వర్కౌట్ అయినట్టు? చంద్రబాబు నాయుడు స్కెచ్. ఇప్పుడు వచ్చింది మంచి పేరు వచ్చిందా? వాడికి అంటే కొందరు సీరియస్ గా చేసిన కామెంట్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ సంక్షేమ పథకాలు తీసుకున్న మహిళలు చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఈ మహిళలకి వీళ్ళకి బ్రిడ్జ్ చేస్తుంది వాలంటీర్లు. వాళ్ళని బూచిగా చూపిస్తే అక్కడ ఏమవుతుందంటే మహిళలు భయపడతారు. వీడేం చేశాడంటే ఒక రాయేసాడు ఊరికే. ఊరికే ఆధారాలు బొక్కలేదు, బొక్కలేదు, భోజనం లేదు. వీడి క్లారిటీగా లేదు. ఫస్ట్ వీడి దగ్గర వాడు ఇచ్చిన స్క్రిప్ట్ వాడి కింద పేపర్లు వాళ్ళు అందించారు చూసావా? వాళ్ళు బిట్లుగా అందిస్తున్నారు. ఆ బిట్లు కూడా కరెక్ట్ రావట్లేదంట. వెనకది ముందు వస్తుంది, ముందు వెనక డైలాగ్ పేపర్ లాగున్నాయి ఇవన్నీ. మళ్ళీ స్టేట్మెంట్ ఈ రోజు వేరే ఇచ్చాడు. అందరినీ అంటం లేదు నేను, వాలంటీర్ ప్రతి ఒక్కరు అని మళ్ళీ స్టేట్మెంట్ అందరినీ అంటం లేదు, కొందరు ఉన్నారు. అదే నేను ఆ మాట మరి పిచ్చోడా వాడి నోట్లోంచి అది రావాలని కదా చెప్పింది వీళ్ళు. ఇప్పుడు వాడు ఎరుగుద్దు అవ్వాలని కదా వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఏదైనా వాడే పడతాడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇప్పుడు వాడు అనేసాడు నోటితో. అది ఇది చాలా మైనస్ చేసుకుంటున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్. ఆయన పోయేది కూడా ఏం లేదు కానీ, కాకపోతే మొన్న ఏమన్నా తెలుసా, 2.5 లక్షల కుటుంబాలు ఉన్న మేము ఇక నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మేము ఆరాధించాం. ఈ సెకండ్ వరకు ఆయన సినిమాలు ఇక నుంచి చూడమని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ చేసిన దాఖలా కనిపించాయి ఫీల్డ్ లో. అంటే సినిమాల రూపంలో కూడా పోగొట్టుకున్నాడు. ఏదో 10 కోట్లు ఇస్తారండి ఈయనకి ఒక రోజు కాల్ షీట్ కి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట అంటున్నాడు, పోనీలే మనకి వీడేదో అలర్ట్ చేశాడు మనమే శుద్ధంగా ఉంటాం. ఇంకా వాడేవాడు అన్నట్టులా తేనె చుట్టం తగిలిచ్చాడు అన్నట్టు. నిజమే, ముందు ఆలోచించండి, ఇవన్నీ గమనించండి, ముందు ఎంక్వైరీ చేయండి, ఇంటెలిజెన్స్ చెప్పండి ఈ విషయం అన్నాడు. అవునులే, ఇది అలాంటిది ఏదన్నా ఉంటే ఉంది, అలాంటిది ఏమన్నా ఉంటే ముందు చూడండి, ఎక్కడో కోటికి ఉంటాయి కదా ఉండొచ్చు కదా. అందరు మనుషులు ఏడ మంచిగా ఉన్నారా బాబు? వాలంటీర్లే కాదు, ఏ మనిషి ఎట్ట బిహేవ్ చేస్తాడు ఏంది దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు కదా, ఎవరికి ఉండదు కదా. ఎవడు చాటుగా ఏం చేస్తాడో ఎవడికి తెలియదు. దానిలో వాలంటీర్ అనేవాడు ఒకడు ఉండొచ్చు. అందరూ మహాత్మునాడు. ఇప్పుడు మీ కులంలో నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీ కులాన్ని అంటే ఎట్టుంటుందో ఇది కూడా అంతే. ఇప్పుడు వాలంటీర్లో ఒకడు ఉంటాడు, వాడు చేస్తే వాలంటీర్లో ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఎట్ట లవ్ చేస్తుంది, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని, ఎవరు ఒంటరి మైలు ఉంది, దీన్ని ఎలా పికప్ చేసేయాలి, ఎస్కేప్ చేసేయాలి, తీసుకుపోయి ఎక్కడ అందరూ ఆలోచిస్తారా? ఎవడో క్రిమినల్ మైండ్తో ఒకడు ఉంటాడేమో పొరపాటున, వాడు ఏమి చేయలేక వాలంటీర్ ఉద్యోగం చేస్తుంటాడేమో, దాన్ని మనం ఏం చెప్పలేము. అవును, దాని అందరి మీద ముప్పయ్యే వల్లగా వచ్చిన సమస్య ఇప్పుడు. అవును, ఇస్తున్నాడే. ఓకే, భలే ఇవ్వడానికి ఆయన తీసుకుంది ఆడ టీవీలో, భలే ఇవ్వడానికే తీసుకున్నారు ఆయన. అవునా? అంతేగా, అది సంగతి. సరే అయితే వీళ్ళు శాశ్వతంగా సెకండ్ స్టేజ్కి వచ్చేసారా? ఎవరు? పర్మనెంట్ అయిపోయారు వాళ్ళు అక్కడ. ఏంటంటే 3కి వెళ్ళిపోతుంది. 3 ఆ తర్వాత
కొద్దిగా ఏదైనా పికప్ అయ్యిందంటే నాలుగుకి వెళ్ళిపోతారు. అది ఉమ్. ఆఖరికి. వీళ్ళ దాటుతుందేమో భయం ఉంది. అవును, ఉమ్. వాళ్ళు ఏమి లాభం లేని పరిస్థితి కదా. సరే అయితే ఓకే బాయ్.